శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుప్రభాతంలో శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన శుద్ధి నిర్వహించారు. అనంతరం ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలతో కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రక్షాళన చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా ఆలయం సీనియర్ అర్చకులు బాబుస్వామి మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 11 నుండి 13వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయని అన్నారు. ఇందుకోసం మే 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు అని తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా మే 12వ తేదీ ఉదయం 9:45 సర్వరథోత్సవం కన్నుల పండుగగా జరుగుతుందని ఆయన చెప్పారు. వసంతోత్సవాలు జరిగే 3 రోజులు మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4:30 వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవాలను స్వప్న తిరుమంజనం నిర్వహించనున్నామని తెలిపారు. రాత్రి 7:30 నుండి 8:30 వరకు ఆలయ 4 మాడవీధులలో అమ్మవారు విహరించి భక్తులను కటాక్షించనున్నారని, భక్తులందరూ అమ్మవారి కృపపాత్రులవ్వాలని పిలుపునిచ్చారు. కాగా భక్తులు ఒక్కొక్కరు 150 రూపాయలు చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చని, ఈ ఉత్సవాల కారణంగా మే 11 నుండి 13వ తేదీ వరకు కళ్యాణోత్సవం, ఊంజల సేవను టీటీడీ రద్దు చేసిందని టీటీడీ వారు ఒక ప్రకటనలో తెలిపారు. అమ్మవారి ఆలయానికి హైదరాబాద్కు చెందిన దాతలు స్వర్ణకుమార్ రెడ్డి 8 పరదాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ జి రమేష్, ఆలయ ఇన్స్పెక్టర్లు చలపతి, సుబ్బారాయుడు, ప్రసాద్, సుభాస్కర్, ఎన్విఎస్ఓ జి సతీష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి దేవి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయుధాక్ష విశ్వప్రియే విశ్వమనోనుకూలి తత్వాద పద్మన్మహి సన్నిధ సాక్షాత్ మహావిష్ణువు ధర్మపత్ని అయినటువంటి మహాలక్ష్మి అంశ అయినటువంటి శ్రీ పద్మావతి తాయళ్ళ వారి వసంతోత్సవం ప్రతి సంవత్సరము వైశాఖ మాసం పౌర్ణమికి స్వర్ణరథంతో మధ్యాష్టంగా త్రిదిన సంకల్పముగా ఈ యొక్క వసంతోత్సవ కార్యక్రమం నిర్వర్తించడం అనవాయితీగా వస్తున్నది. అంతకు ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు కోయిలాల్వార్ తిరుమంజనం అనగా ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వర్తించబడదు. ముఖ్యముగా మనము ఏ విధముగా పండగ దినములలో ఇంటిని పరిశుభ్రంగా శుద్ధి చేసుకుంటామో అదే విధముగా సాక్షాత్ ఆ అమ్మవారి యొక్క ఆలయాన్ని అందరము చేరి, భక్తులందరూ చేరి యొక్క ఆలయానికి క్రిమికీటకాలు రాకుండా ఎటువంటి క్రిమికీటకాలు మంచి సువర్ణమైనటువంటి లేపనములతో అమ్మవారికి పసుపు, చందనము, గంధము మొదలైనటువంటి లేపనాలతో తయారు చేసిన లేపనాన్ని గోడలకు చేసి ఎటువంటి క్రిమికీటకాలు రాకుండా ఈ యొక్క లేపనము తయారు చేసి గోడలకు పోసి ఆ యొక్క ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వర్తించబడింది. ముఖ్యంగా ఈ యొక్క ఆలయ శుద్ధి అయిన తర్వాత 10వ తేదీ అంకురార్పణ కార్యక్రమంతో వసంతోత్సవ కార్యక్రమం నిర్వర్తించబడును. పాంచరాత్ర ఆగమసారముగా ఈ యొక్క వసంతోత్సవం నిర్వర్తించబడింది. ముఖ్యంగా అమ్మవారు 11వ తేదీ మధ్యాహ్నము అమ్మవారికి తన ప్రీతిపాత్రమైనటువంటి శుక్రవారం తోటతో వేయించేసి అమ్మవారి అక్కడ అలంకార అభిషేక స్థపన తిరుమంజనము నడిచి తదుపరి అలంకార భూషితురాలే అక్కడనే ముంజ సేవ నిర్వర్తించి తదుపరి సాయంకాలము పురవీధుల్లో ఊరేగించుతూ అమ్మవారి యొక్క ముఖ్యముగా 2వ రోజు వైశాఖ పౌర్ణమి రోజు అమ్మవారు విశేషముగా స్వర్ణరథంతో ఊరేగింపు చేస్తూ ఈ వైశాఖ మాసంలో ఇచ్చేటువంటి సూర్యుని యొక్క ప్రతాపాన్ని తగ్గిస్తూ అమ్మవారు స్వర్ణకాంతులతో ఈ ఊరేగింపు చేస్తూ అమ్మవారి యొక్క పురవీధుల్లో ఊరేగింపు. అదేవిధంగా 3వ రోజు కూడా సాయంకాలం ఉత్సవమైన తర్వాత పూర్ణాహుతితో అమ్మవారి యొక్క ఈ యొక్క వసంతోత్సవ కార్యక్రమం పరిసమాప్తం. ఈ వసంతోత్సవానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని సౌకర్యాలు చేస్తున్నది. కావున భక్తులందరూ కూడా
ఈ వసంతోత్సవంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు ఓం శ్రీ పద్మావతి దేవి